మెదక్ జిల్లా మసాయిపేట్ మండలంలో గల హకీంపేట్ గ్రామంలో పండిస్తున్న పామ్ ఆయిల్ పంటను నేడు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పంటను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుతూ రైతులకు అధిక లబడి వస్తుందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మసాయిపేట్ తహసీల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏఈఓ, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. 3 ఇక్కడికి వస్తాయి సార్ దీని వేర్లు. తర్వాత ఆ ప్లాంట్ చాలా డెన్స్ అయిపోతుంది. మనం ఇంటర్ కల్టివేట్ చేసుకున్నా కూడా ఒక ప్లాంట్కి 1 మీటర్ స్పేస్ నుంచి మిగతా ల్యాండ్లో మనకి యాసంగిలో కానీ గ్రౌండ్ నట్ ఇలాంటి ఇంటర్ క్రాప్ వేసుకోవాలి. GD ఓన్లీ 598. హైట్ కూడా దీన్ని డ్యామేజ్ చేయవు. ఈ ప్లాంట్ కూడా మరి ఖచ్చితంగా కేటాయించాలి. 5 ఎకరాలు మీకు ఏమైనా ఖచ్చితంగా వరి పెట్టాలి అంటే పెట్టండి. కానీ అందరూ రైతులు మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే ఒక 50% ఆయిల్ పామ్ కోసం, 50% వరి కోసం ఇలానే ఒక ప్రణాళిక చేస్తే చుట్టుపక్క మీ దగ్గర ఆయిల్ పామ్ రైతులు కూడా ఉంటారు. సో వాళ్ళతో ప్రోత్సాహం చేసుకొని మనం, ఎందుకంటే దీంతో ఒక 4 సంవత్సరం తర్వాత మంచి ఆదాయం వస్తాయి. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ డైరెక్ట్గా ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి అమ్మేసి, ఇప్పుడు ఎవరైతే మీకు ప్లాంట్ మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ నుంచి ప్లాంట్ పర్చేస్ చేస్తారు. కాబట్టి మీకు మంచిగా ఆదాయం కూడా వస్తాయి. అండ్ ఇది ఏమైనా మనం క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి. సో ఇది ఒక చాలా స్టర్డీ క్రాప్ ఉంటుంది, హార్డ్ క్రాప్ ఉంటుంది. కాబట్టి ఏమైనా క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి. కాబట్టి అందరూ రైతులు దానికి శ్రద్ధ చూపించి ఇంకా కూడా మంచిగా ఆయిల్ పామ్ కల్టివేషన్ కూడా చేయాలి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ కూడా అయింది. సో ఇలానే ఇంకా కూడా వేరే రైతులు వారికి చూసి, అంటే ప్రతి ఒక్క మండల్లో ఒక మోడల్ లాగా ఇలానే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి టార్గెట్ ఉంది కాబట్టి కొందరు రైతులకి అపోహాలు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రతి ఒక్క మండల్లో ఇలానే ఒక మోడల్గా ఆయిల్ పామ్ మనం ప్లాంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల రైతులు అవి చూసుకొని అది మోటివేట్ అయ్యి ప్రోత్సాహం తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకి వచ్చి ఈ ఏవైతే మనం డ్రిప్ సంబంధించిన డీడీ కట్టాల్సిన ఉంటుందో, తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డ్రిప్ పెట్టడానికి, డ్రిప్ ఇన్స్టాలేషన్ కూడా సబ్సిడీ కూడా వస్తుంది. దీంతో పాటు ఏవైతే ఆయిల్ పామ్ ఉంటుందో వాటికి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. తర్వాత ఎప్పుడైనా పెట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తారో వాటికి లేబర్ ఛార్జెస్ సంబంధించిన కూడా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి మా రిక్వెస్ట్ అందరూ రైతులతో కూడా, మీరు వరి కొంచెం మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎకరాలు ఉంటే మీరు 10 ఎకరాలు